ఓకే. అరవింద్ గారు మీరు చెప్పండి. అసలు ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీ వెర్షన్ ఏంటి? వాయిస్ ఎవరిదో రిపీట్ వస్తుందండి. ఒకసారి సౌండ్ చూసుకోరా? మీదే మీదే రిపీట్ వస్తుంది. ఓకే. మేడం డన్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మీ మంచి వాయిసే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. రిపీట్ అవుతాం. ఓకే. పద్మా గారు మీ వాయిసే రిపీట్ అవుతుంది. ఓకే. కేసీఆర్ ఒకసారి చెక్ చేయమని. ఓకే అండి. వాళ్ళు చెక్ చేస్తున్నారు. మీరు చెప్పండి. మేడం ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు మేడం, నమస్కారాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పనితీరు మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే గనక గత 14 నెలల నుంచి పనివంతుడు పందిరేస్తే కుక్కతోక దాకంగానే కూలిపోయిందనేటువంటి చందంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. అయితే ఆయన ఆది నుంచి ఇప్పటి వరకు కూడా డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా అనేక మాటలు ఆయన మాట్లాడుకుంటా వస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూసిండ్రు, ఫస్ట్ రోజు అసెంబ్లీలో నుంచి ప్రారంభమైనటువంటి అబద్ధాలు నిన్నటి ఢిల్లీ టూర్ వరకు కూడా ఆయన అబద్ధాల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అయితే ఈయన అదృష్ట అంటే లక్కీగా ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎట్లాగూ ముఖ్యమంత్రి అయ్యిండు, అదృష్టంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఈయనకి ఏం చేయాలో అర్థం కాక, పరిపాలన చాతగాక ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ 3 రోజుల క్రితం 7 అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే దానిపైన ఈయన మాట్లాడాడు. 8 మంది కార్మికులు ఇవాళ ఎస్ఎల్బిసిలో చిక్కుకుంటే దానిపైన ఈయన మాట్లాడాడు. ఎంతసేపు కిషన్ రెడ్డి గారి పైన, కేసీఆర్ గారి పైన, ఇంకొకరు కేటీఆర్ గారి పైన ఈయన మాట్లాడతాడు. కానీ ఈయన పూర్తి స్థాయిలో వాస్తవం ఏంది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈయన మాట్లాడకపోవడం దురదృష్టకరము అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మేడం. ఈయన ముఖ్యమంత్రి హోదాలో 39 సార్లు ఢిల్లీకి పోతే 3 రూపాయలు కూడా ఈయన తీసుకురాలేనటువంటి వైనాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి మాటల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మేడం. తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిస్థితులు ఉన్నాయి, అనేక దానిపైన ఈయన రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలేనన్ని తేలిపోయినటువంటి సందర్భంలో నిన్న ఏం అవసరం ఉంది మేడం? ఈయన పొయ్యింది దేనికోసం, ఈయన మాట్లాడాల్సింది దేనికోసం, ఈయన మాట్లాడుతుంది దేనికోసము అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వర్గం ఇప్పటికే అవగతం చేసుకున్నారు. రాయి ఏంది, రత్నం ఏంది అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు తేల్చుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అత్యున్నతమైనటువంటి పదవి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది ఆషామాష పదవి కాదు, ఒక అద్భుతమైనటువంటి పదవి. అతి చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి ఆయన దాన్ని కాపాడుకోవాలి, దాన్ని ఎంత సమగ్రవంతంగా నిర్వహించాలి అనేటువంటి దానిపైన ఆయన దృష్టి ఉండాలి. కానీ ఎంతసేపు కేసీఆర్ గారి పైన, బీజేపీ నాయకుల పైన ఉంటే ఇది కరెక్ట్ కాదు సుమా అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అనేక అంశాలపైన ఆయన రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానిపైన ఆయన పట్టించుకోడు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలపైన ఆయన రివ్యూ చేయాలి, దానిపైన ఆయన మాట్లాడాడు. ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఈ డైవర్ట్ పాలిటిక్స్ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు గమనిస్తా ఉన్నారు. సార్, మీరు ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన దృష్టి పెట్టి మీ పనితీరు, మీ వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి దానిపైన చూపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే.